మూవింగ్ ఆన్, ముఖ్యమంత్రి అయ్యాకే జగన్ అంటే ఏమిటో తెలిసిందని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు అన్న కారణంతోనే ఆనాడు సంతకం పెట్టినట్లుగా చెప్పారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. వైఎస్ మరణించిన తర్వాత జగన్ మనస్తత్వం ఏంటో తెలియక సంతకం పెట్టానని చెప్పారు. బొత్స సత్యనారాయణకు తెలుసో తెలియదు, తనకు అర్థం కావడం లేదని చెప్పారు. వైఎస్ఆర్ మనస్తత్వమే జగన్ కు కూడా ఉంటుందని వారంతా భావించినట్లుగా స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అయ్యాక కూడా జగన్ పాలనపై రాక్షస పాలన అని విమర్శలు చేసినట్లుగా గుర్తు చేసుకున్నారు. నేను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉండి ఇది రాక్షస పాలన అని చెప్పిన వాడిని కూడా నేనే, మొట్టమొదట చెప్పిన వాడిని కూడా నేనే. అప్పుడు ఫీల్ అయ్యాను, ఎందుకు సంతకం పెట్టానా, ఇటువంటి వాడి మనస్తత్వం తెలియక నేను సంతకం పెట్టాను, మనస్తత్వం తెలియక సంతకం పెట్టాను. అది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఈయన ఎవరికి అప్పట్లో పరిచయం లేదు. రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వం కలిగి ఉంటాడని చెప్పేసి భావించాము. కానీ ఈయన మనస్తత్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ ఈయన రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, మానవ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి కాదు అనేటువంటిది అర్థమైంది. అర్థమై అప్పుడు ఎందుకు సంతకం పెట్టామని బాధపడ్డాము కూడా పరిస్థితి.